హలో వెల్కమ్ టు ద బిగ్ బాస్ రివ్యూ. నేను మీ నాగార్జున. నిన్న మండే నామినేషన్ ఉండే మనందరికీ తెలుసు. ఫుల్ మాటల యుద్ధం జరిగిపోయింది, గరం అయింది. ముఖ్యంగా మనం ఎవరిదైతే ఎక్కువ హీట్ ఆర్గనైజేషన్ జరిగింది, ఎక్కడైతే మన పాయింట్స్ ఉన్నాయో అక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి నబీల్ సోనియా మాత్రం చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. నబీల్ చెప్పింది నాకైతే చాలా వరకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నబీల్ సంచాలకుగా తన పరిధిలో తానైతే జెన్యున్గానే చేశాడు. కానీ సోనియా తనని బయాస్ అని చెప్పేసి ఫెయిల్ సంచాలక్ అని చెప్పి గుచ్చి చాలాసార్లు మనం చాలా ట్రిక్ చేసింది. దానికి మన వాళ్ళు టంగ్ స్లిప్ కాకుండా డిఫరెంట్ మేనర్ చేసుకుంటే ఓహో ఆగమ్మో అని డిఫరెంట్గా మాట్లాడి అందరు నవ్వించాడు. కానీ మాటలు మాత్రం ట్రిక్ కాకుండా ఎటువంటి వేరే డబుల్ మీనింగ్ డెల్స్ మాట్లాడకుండా సోనియాని చాలా బాగా డిఫెండ్ చేశాడు. కానీ సోనియా మాత్రం చాలా ట్రిక్ చేసింది నబీల్ని. అండ్ సోనియాని యష్మిది కూడా చాలా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. యష్మి మాట్లాడితే 100% రైట్. నేను ఆ విషయంలో యష్మికి నేను కూడా సపోర్ట్ చేశాను. ఎందుకంటే సోనియా కంపల్సరీ సింగిల్ గేమ్ ఆడట్లేదు. కంపల్సరీ సోనియా ఏం చేస్తుందంటే టీంలో స్ట్రాంగ్ అయినటువంటి నిఖిల్ని పక్కన వేసుకొని వాడిని హ్యాండిల్ చేసుకుంటూ వానితో నడిపించుకుంటూ వానితో మాట్లాడించి ఇంకో సైడ్ పృథ్వీ గారిని పట్టుకొని వాడిని అగ్రెసివ్ని క్యాచ్ చేసుకొని వాడిని ముందు తోలుతూ ఒక గొర్రెల్లాగా ఇద్దరిని యూజ్ చేసుకుంటూ వెనక ఉండి నేనే తెలివైందాన్ని, నేనే నా నిర్ణయమే బిగ్ బాస్ నడుస్తుంది, నేనే మొత్తం మెయింటైన్ చేస్తాను, నేను చెప్పిందా వినాలే, ఆపోజిట్ టీం అయినా సరే ఆపోజిట్ లేడీస్ అయినా సరే అందరు నా కింద జుజుబి అన్నట్టుగా అందరిని ఒక రకంగా మెంటల్గా క్రియేట్ చేస్తుంది. ఇన్ని రోజులు వీళ్ళు భయపడ్డారు. కానీ ఫర్దర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు. నబీల్ అయితే తగ్గడు. నబీల్ విషయంలో 100% నేను నబీల్ చెప్తున్నాను. గేమ్ పరంగా కానీ క్వశ్చన్ చేసే పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ నబీల్ వన్ ఆఫ్ ద సూపర్ కంటెస్టెంట్స్ నౌ ఇన్ ద బిగ్ బాస్. యష్మి కూడా తన పరిధి మొత్తం మార్చుకొని డిపెండ్ చేసే విధానం మాట్లాడేదాన్ని చాలా బాగా నచ్చింది. డైరెక్ట్ చెప్పేసింది సోనియాకి, నువ్వు వాళ్ళిద్దరిని ముందు పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు తప్పించి నువ్వు నాకు కనపడట్లేదు, అది 100% రైట్. నబీల్ కూడా అదే చెప్పాడు, నువ్వు కంపల్సరీ అవతల వాళ్ళ మీద అరుస్తున్నావు తప్పించి నువ్వేం రైట్ చేయట్లేదని చెప్పి నబీల్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇంకా మళ్ళీ మణికంఠని ఈసారి ఎక్కువ మంది నామినేట్ చేశారు. యష్మి అయితే ఆల్రెడీ చెప్పింది, నేను లైఫ్ లాంగ్ అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఉన్నంతకాలం నేను చేస్తూనే ఉంటా, ఐదర్ నువ్వన్న బయటకు వెళ్ళాలి నేను బయటకు వెళ్ళాలి, నీ ఫేక్ ఎమోషన్ నాకు నచ్చట్లేదు. ఎందుకంటే తను ఒకసారి లాస్ట్ నామినేషన్ జరిగినప్పుడు తను మణికంఠ మైనస్ ఏంటంటే విష్ణుప్రియతో ఉండి విష్ణుప్రియ నామినేట్ చేశాడు, యష్మి తోటి క్లోజ్గా ఉండి యష్మి నామినేట్ చేశారు. దానివల్ల అప్పుడు విష్ణుప్రియ ఏడ్చింది, ఇప్పుడు మన యష్మి కూడా మొన్న లాస్ట్ టైం ఏడ్చింది. ఎందుకంటే క్లోజ్గా ఉండి ఒకేసారి ఎఫెక్ట్ పడేసరికి వాళ్ళకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ టైం ఇవ్వాల్సింది, అప్పుడు ఊరికినే వెళ్ళి హగ్గులు ఇచ్చుకుంటా టైం ఇవ్వకపోయేసరికి బాగా హట్ అయింది. అందుకనే ప్రతి వీక్ చేస్తూ ఉంటుంది. నాగార్జున గారు కూడా సండే చెప్పారు, మనకు పర్సనల్గా తీసుకుపోయి చెప్పాడు నువ్వు ఆ విషయాన్ని. ఇంకా ప్రేరణ వచ్చేసి ఇక కామన్గా ప్రేరణ అండ్ ఆదిత్య ఓం గారు, మన సీత, వీళ్ళ నామినేషన్ జరిగాయి కానీ చిన్న పాయింట్స్ జరిగాయి. నెక్స్ట్ గేమ్ పరంగా కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ వాళ్ళైతే లిబరల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ గ్రాఫ్ ఎక్కువ లేకుండా తక్కువ లేక మీడియం గ్రాఫ్ మంచిగా నడిచిపోతుంది. ఇక్కడ బఫూన్ ఎవరైతున్నారంటే పాపం అంటే గొర్రె ఎవరైతున్నారంటే పృథ్వీ అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా అగ్రెసివ్ యూజ్ చేసుకొని వాడిని ఆగం చేసి పడేస్తుంది. వీడు నిఖిల్ గారు వాళ్ళతో ఉన్నంతసేపు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది కానీ ఎక్కడ హెల్ప్ ఏం చేయట్లే. ఎందుకంటే ఒక ఎగ్గించే టాస్క్ కావచ్చు, చీఫింగ్ చేసే టాస్క్ కావచ్చు, ఒక సేఫ్ పొజిషన్ కావచ్చు, ఎక్కడ కూడా సోనియాకి ఎప్పుడైనా సరే సోనియాకి ఫేవర్ చేస్తున్నాడు తప్పించి పక్కవాడు యాజ్ అ ఫ్రెండ్గా పక్కన ఉన్నాడు ఒక్కసారి కూడా ఫేవర్ చేయట్లే. ఎందుకంటే మొన్న టాప్ టు బాటంకి వెళ్ళిపోయి వచ్చాడు పాపం అబ్బాయితో పాటు. నిన్న ఇప్పుడు నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చీఫ్గా బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు, ఎవరినన్నా ఒకరిని నువ్వు నామినేషన్ ఇచ్చి సేవ్ చేయొచ్చాను. నైనికాని సేవ్ చేశాడు నిఖిల్. నైనిక ఒక బిగ్ కంటెస్టెంట్, నైనిక 80%లో ఎలిమినేట్ కాదు. ఎందుకంటే బయట డీ షోలో అందరికీ సుపరిచితం అండ్ ఇక్కడ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా తను ఆడే గేమ్ కానీ అందరితో కలిసి ఉండే విధానం కానీ ఒక మంచి ఫ్యాన్ బేస్ అయింది. పాపం పృథ్వీకి వాడున్న అగ్రెషన్కో లేకపోతే వానికి కొంత ఫ్యాన్ బేస్ తక్కువ ఉంది. మొన్న లాస్ట్ బాటమ్ 2లో ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీని సేవ్ చేసినట్టయితే ఒక రకంగా హెల్ప్ అయ్యేది. కానీ పృథ్వీని సేవ్ చేయకుండా వాడు ఒక రకంగా టఫ్ కంటెస్టెంట్, మళ్ళీ రేపు నాకు ఎఫెక్ట్ అవుతాడు ఫిజికల్గా, వాడు పోతేనే బెటర్ అని చెప్పేసి లోపటేమన్నా పెట్టుకొని సేవ్ చేయలేదు. మేబీ అదొక పాయింట్ నిఖిల్ని. సోనియాని మాత్రం మరి అప్పుడు కంటెస్టెంట్గా అదే పాయింట్ చెప్పిండు, ఎక్కిచ్చేటప్పుడు ఆ మాబుల్ ఇటు ఉండాలని చెప్పిండు, అందరి ముందు ఫ్రెండ్షిప్ ఇచ్చిందని అనుకుంది. మరి ఆ పాయింట్ అయితే మనదే లేదు. నబీల్, యష్మి, ప్రేరణ అండ్ ఆదిత్య ఓం గారు వీళ్ళంతా కలిపి సోనియాని టార్గెట్ చేశారు.
కానీ సోనియా మాత్రం 100% ఆమె సింగిల్గా బయటకు వచ్చి గేమ్ ఆడితేనే ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా ఉండాలి, జనాలు కూడా సపోర్ట్ చేయాలి. నిజంగా వాళ్ళని ముందు పెట్టి నోరేసుకొని అందరినీ హ్యాండిల్ చేస్తానని చెప్పింది అందరు వినాలంటే సోనియా ఇస్ ద వరస్ట్. ఆమె హౌస్లో ఉండాల్సిన అవకాశం అస్సలే లేదు. ఇంకా మిగిలినది నామినేషన్స్ అయితే ఈరోజు అయిపోయినాయి. ఇక ఈరోజు నుంచి మళ్ళీ చీఫ్గా గేమ్స్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. యాజ్ పర్ ప్రోమో, మార్నింగ్ ప్రోమో ప్రకారం అయితే యష్మికి అండ్ సోనియాకి హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. అయినా కూడా యష్మిదే కరెక్ట్ ఉంది. 100% ఆమె ఇద్దరు పెట్టుకుని మాట్లాడుతుంది. దీని గురించి నేను ఈరోజు ఎపిసోడ్లో రేపు మాట్లాడతా. అప్పటి వరకు మీరు నా సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.